నిన్నటి వీడియోలో వీరభోజాచార్య దంపతులకు వీరంపొట్లయ్య ప్రసాదంగా దక్కాడు. ఆ తర్వాత ఆ బాలుని చూసిన దంపతులు ఆనందంలో పుత్ర ప్రేమతో ముద్దుల వర్షం కురిపించారు. ఆ బాలుడు ఎవరు అని పుట్టుపూర్వోత్వాలు అడిగారు. అప్పుడు అత్రి మహర్షి, నాయనా వీరభోజ, నువ్వు ఊహించినట్లు ఈ బాలుడు సామాన్యుడు బాలుడు కాదు, కారణ జన్ముడు, అవతార పురుషుడు, కాశీ విశ్వేశ్వర భక్తులైన పరిపూర్ణాచారి ప్రకృతాంబ దంపతుల కుమారుడు, సర్వేశ్వని వరంగా శ్రీమన్నారాయణ జన్మించాడు ఆ పుణ్య దంపతులకు అని వివరాలు చెప్పసాగాడు. ఈ 6 మాసాలు ఆవు పాలతో ఈ బాలుణ్ణి పోషించాము. లోకోద్ధరణకు జన్మించిన శ్రీమన్నారాయణుడు. ఇతని శరీరం మీద ఈగ గాని చీమ గాని దోమ గాని వాలదు. ఇతనిని ఎండలో నిలబెట్టిన ఎండబడదు. ఈ బాలుడు ఆశ్రమం బయట కూర్చొని ఉండగా ఒక పాము వచ్చి నీడ పట్టింది. ఇంత చిన్న వయసులోనే ఇన్ని మహత్యాలు చేసిన ఇతను పెద్దయ్యాక ముందు ముందు ఎన్ని మహత్యాలు చేస్తాడో ఊహించుకోండి. ఈ సంకల్పం చేతనే ఈ బాలుడు మీ పుత్రుడై వర్ధిల్లుతున్నాడు. మీ జన్మ ధన్యమైపోయింది. మీరు వచ్చిన పని అయిపోయింది. మీ పుత్రునితో మీ ఊరు పయనమవ్వండి అని ఆశీర్వదించాడు అత్రి మహర్షి. మిగతా కథ రేపటి వీడియోలో చెప్పుకుందాం. నా కంటెంట్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చెయ్యండి ప్లీజ్.